మబ్బుల్లో ఉందండి వాటర్ ఫాల్, మామూలుగా లేదు. మరి అక్కడికి వెళ్ళడానికి అయితే రూట్ లేదు. మన దగ్గర డ్రోన్ పంపిద్దాం, ఇప్పుడు ఎక్సలెంట్ షాట్స్ వస్తాయి. ఇదంతా ఒకటే హైట్లో ఉంటాయి కదా, చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. నేను ఎక్కువ షూటింగ్స్ అవి తీసుకునే ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ. నేను ఒకప్పుడు ఎప్పుడు కాదు. ఈ హిల్ వ్యూ పాయింట్ని దూరం నుంచి చూస్తే సముద్రంలోకి దూకుతున్న డాల్ఫిన్ ముక్కులా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని డాల్ఫినోస్ హిల్ వ్యూ పాయింట్ అని అంటారు. వలస కాలంలో ఈ అంచున నిలబడి లోయల విస్తారాన్ని చూస్తూ ఈ స్థలాన్ని గుర్తించిన వ్యక్తే ల్యాంప్స్. ఈ నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఈ రాయి వేల ఏళ్ల గాలులు, వర్షాలు, మబ్బులు కలిసి చెక్కిన ఓ నిలువైన సంతకంలా ఉంటుంది. చుట్టూ ఉన్న కొండలు మెల్లగా వాలిపోతే ఇది మాత్రం అచంచలంగా నిలబడి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఊటీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కూనూర్ ప్రాంతంలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపించబోతున్నాను. ఇది నా సెకండ్ డే ఊటీలో. ఫస్ట్ పార్ట్ని మిస్ అయి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. 2 డేస్లో ఊటీని మ్యాక్సిమం కవర్ చేసి చూపించాను. కూనూరు అనేది ఆల్మోస్ట్ 1800 మీటర్ల హైట్లో ఉండే ఒక చల్లటి ప్రదేశం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు ఎప్పుడిగో ప్రతి 1 అవర్కి ఒక హాఫ్ అన్ అవర్కి అట్లీస్ట్ 10 నిమిషాలకు కూడా క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేను వచ్చినప్పుడు మంచిగా ఎండ కాసింది, ఇంకా ఇప్పుడైతే ఫుల్ ఫాగ్ వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ మెయిన్ టీ గార్డెన్స్ అండి, సూపర్ ఉంటాయి. టీ గార్డెన్స్ మొత్తం ఇలాగ నీట్గా పరిచినట్టు ఉంటుందండి, ఏదో దుప్పటి పరిచినట్టు ఉంటాయి. గ్రీన్ కలర్లో మొత్తం అంతా ఒకటే షేప్లోని. కూనూరులో అడుగుపెట్టగానే మనకి స్టార్టింగ్లోనే కూనూరు రైల్వే స్టేషన్ కమ్ లోకల్ షెడ్ కనిపిస్తుంది. ఇంత ఎత్తైన ప్రాంతంలో నడిచే టాయ్ ట్రైన్ ఊటీ నుంచి మెట్టపాల వరకు ఉన్న కఠినమైన రాక్ అండ్ రాక్ మార్గాన్ని దాటాలంటే రైలుకు అసాధారణ శక్తి కావాలి. ఆ శక్తి పుట్టేది ఈ లోకో షెడ్లోనే. మనం చిన్నప్పుడు చూసిన చాలా మూవీ షూటింగ్స్ ఈ స్టేషన్లోనే తీశారు, ముఖ్యంగా గీతాంజలి మూవీ. ఇక కూనూరు టౌన్ గురించి చూసుకున్నట్లయితే ఈ టౌన్ యొక్క పుట్టుక బ్రిటిష్ కాలంతో ముడిపడి ఉంది. వేడి మైదానాల నుండి తప్పించుకొని శీతల వాతావరణం కోసం ఇక్కడికి స్థిరపడిన ఆంగ్లేయులు కూనూరుని ఒక హిల్ రెసిడెన్సీగా మలిచారు. అందుకే ఇప్పటికీ మనం పట్టణ వీధుల్లో నుంచి వెళ్తున్నప్పుడు పాత బంగ్లాలు, వంగిన పైకప్పులు, రాయి గోడలు కాలానికి ఎదురుగా నిలిచిన సాక్ష్యాల్లా కనిపిస్తాయి. ఇది ఊటీలా హడావిడిగా కనిపించదండి. నీలగిరి కొండల ఒడిలో ప్రకృతి మధ్య ప్రశాంతంగా జీవిస్తున్న పట్టణంలా కనిపిస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే డాల్ఫినోస్ హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది. మ్యాక్స్ అదే లాస్ట్ వ్యూ పాయింట్. ఫస్ట్ అది కవర్ చేసుకొని మిగతా ల్యాంప్స్ రాక్ అని ఒకటి ఉంటుంది, అలాగే టీ ఎస్టేట్స్ ఇవన్నీ చూసుకొని మనం వాటర్ ఫాల్స్ అవి కూడా మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ, అవి కూడా చూసుకొని మనం ఇవన్నీ కవర్ చేసుకొని చూద్దాం ఎంతవరకు అవుతుంది. క్లైమేట్ అయితే ప్రస్తుతానికి ఇదిగో ఇలా ఉంది. మనకి డాల్ఫినోస్ హిల్స్కి వెళ్తున్న దారిలో ఫస్ట్ ఒక చిన్న వాటర్ ఫాల్ వస్తుందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. అది దాటిన తర్వాత ఇంకొక చిన్న వాటర్ ఫాల్ వస్తుంది. అది దాటిన తర్వాత అస్సలైన వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తుంది, చూసారా? మబ్బుల్లో ఉందండి వాటర్ ఫాల్, మామూలుగా లేదు. మరి అక్కడికి వెళ్ళడానికి అయితే రూట్ లేదు. మన దగ్గర డ్రోన్ పంపిద్దాం, ఇప్పుడు ఎక్సలెంట్ షాట్స్ వస్తాయి. ఇప్పుడు మనం డాల్ఫినోస్ హిల్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. దారంతా టీ గార్డెన్లతో నిండిపోయి ఉంటుంది. ఊటీ రీజియన్లో ఎక్కడ చూసినా మసాలాల వాసన భలే తగులుతూ ఉంటుందండి. ఈ మసాలా దినుసుల కోసం ఒకప్పుడు యుద్ధాలు జరిగేవి. అటువంటి మసాలా దినుసులు ఈ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. ప్రస్తుతానికి డాల్ఫినోస్ అండర్ రెనోవేషన్లో ఉంది, క్లోజ్లో ఉంది. సో ఇక్కడ దాకా వచ్చి ఇదే మెయిన్ వ్యూ పైన కనిపిస్తుంది, చూసారా? అక్కడ ఎక్కితే డాల్ఫినోస్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డ్రోన్ పంపించొద్దాం.
ఈ హిల్ వ్యూ పాయింట్ని దూరం నుంచి చూస్తే సముద్రంలోకి దూకుతున్న డాల్ఫిన్ ముక్కులా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని డాల్ఫినోస్ హిల్ వ్యూ పాయింట్ అని అంటారు. లోయలు అంతులేని లోతుల్లో విస్తరించి మబ్బులు కొండల మధ్య తేలుతూ ప్రపంచం ఎక్కడ నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటుంది. బ్రిటిష్ కాలంలో ఈ ప్రదేశం ఒక సహజ వాచ్ టవర్. వాతావరణాన్ని, మేఘాల కదలికను గమనించడానికి ఉపయోగించేవారు. ఇక్కడ కనుచూపు మేర మనం ఎక్కడ చూసిన టీ ఎస్టేట్స్ అండి. చూసారా, మొత్తం ఎటు చూసిన టీ ఎస్టేట్లు, కిలోమీటర్లు మొత్తం కొండ ప్రాంతాల్లో అలాగా లేయింగ్ అయి ఉన్నాయన్నమాట. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఇదంతా ఒకటే హైట్లో ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. నేను ఎక్కువ షూటింగ్స్ అవి తీసుకునే ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ. నేను ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు జనాలు ఎక్కువైపోవడం వల్ల షూటింగ్లు ఏం తీయట్లేదు. కానీ పాత సినిమాల్లో మనకి షూటింగ్లు అంటే ఊటీ కంపల్సరీ ఉంటుంది. ఒక్క సాంగ్ అయినా ఉంటుంది ఊటీ లొకేషన్లో. రకరకాల టీలు అండి, ఎన్ని రకాలు ఉన్నాయంటే బాబోయ్. అక్కడ షాప్స్లో పెడుతున్నారు రకరకాల టీలు, ఒక్కొక్క టీ ఒక్కొక్క టేస్ట్. అలాగే మనకి గ్రీన్ టీ కూడా దొరుకుతుంది ఇక్కడ. రకరకాల గ్రీన్ టీ ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అక్కడికి కొంత దూరంలోనే ల్యాంప్స్ రాక్ హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మనం ఇందాక డాల్ఫిన్ నోస్ పాయింట్కి వెళ్ళాం కదా. యాక్చువల్గా ఇది ముందే ఉంటుంది, బట్ ముందు అది కవర్ చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు దీన్ని కవర్ చేసుకుంటే కొద్దిగా మన టైం సేవ్ అవుతుంది అనమాట. ల్యాంప్స్ రాక్ అన్నది చూసారా, క్లైమేట్ హైలైట్ అండి ఇది. ఇది ఒక విశ్రాంతి స్థలం అంట. అప్పుడు బ్రిటిష్ కాలంలో కెప్టెన్ ల్యాంప్స్ అనే వాడి పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందంట. మెయిన్ సమ్మర్ టైంలో ఇవన్నీ వాళ్ళకి కూలింగ్ ప్లేసులు కదా, వాళ్ళు ఉండడానికి బాగా వీలై ఉండే ప్రదేశాలు ఇవన్నీ. చాలా బాగుందండి, మొత్తం కమ్మేసింది. అసలు ఎండ అసలు లోపల రావట్లా, ప్లస్ ఫాగ్ ఒకటే. చూద్దాం పైకి ఎక్కుదాం, ఏమంటారు చూద్దాం పైకి వెళ్ళింది. వలస కాలంలో ఈ అంచున నిలబడి లోయల విస్తారాన్ని చూస్తూ ఈ స్థలాన్ని గుర్తించిన వ్యక్తే ల్యాంప్స్. అతని పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు. పన్నెండున్నర 1 గంట అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు తిండి తిని మిగతాది కవర్ చేద్దాం. అంత అర్జెంట్ ఏం లేదు, ఇంకా 2-3 ప్లేస్లు ఉన్నాయి, ఈజీ కవర్ అయిపోతుంది ఈవినింగ్ అల్లానే. ఊటీలో 1-2 లీటర్ వాటర్ బాటిల్స్ బ్యాన్ అండి. ఈ గ్లాస్ బాటిల్స్ 60 రూపాయలు దొరుకుతాయి. బాటిల్ రిటర్న్ ఇచ్చేస్తే 30 రూపీస్ రిటర్న్ ఇస్తారు. కూనూరు టౌన్లో మీల్స్ చాలా బాగుంటాయండి. మ్యాక్స్ లంచ్కి కూనూరుకి వచ్చేసేలా ప్లాన్ చేసుకోండి. ఇక ఫైనల్గా కూనూరు ఊటీకి బై బై చెప్తూ తిరిగి మైసూరు వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ని కవర్ చేశాను. ఈ విధంగా ప్లాన్ చేస్తే 2 డేస్లో మ్యాక్సిమం ఊటీని కవర్ చేయొచ్చు. వెళ్తున్న దారిలో మనకి ఫస్ట్ హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కనిపిస్తుంది. ఒకప్పుడు మూవీ రీల్స్, అలాగే మనం ఎర్లీ స్టేజ్లో వాడిన ఫోటో రీల్స్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. ఇప్పుడు డిజిటల్ ఎరాకి అప్డేట్ అవ్వడం వల్ల ఇది మూతపడింది. అక్కడికి కొంత దూరంలోనే పైన్ ఫారెస్ట్ ఉంటుందండి. 40 రూపాయల ఎంట్రీ టికెట్స్తో లోపలికి వెళ్ళొచ్చు. పైన్ చెట్లని మనం కంపల్సరీ విజిట్ చేయాలి, ఎందుకంటే వాటి మధ్య ఉండే చల్లదనం, ఆ చల్లదనాన్ని తగ్గించాలంటే వాటి పొలాల్ని కాల్స్తే వచ్చే వెచ్చదనాన్ని ఒక్కసారైనా ఆస్వాదించాలంటారు. ఎందుకంటే పైన్ చెట్లలో ఉండే పైన్ ఆయిల్ ఎక్కువసేపు కాలుతుంది. ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతాల్లో నివసించే ట్రైబ్స్కి ఈ పైన్ చెట్లే జీవనాధారం. ఈ పైన్ ఫారెస్ట్కి ఆనుకొని ఉన్న లేక్ కూడా పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి కొంత దూరంలోనే వెన్ లాక్డౌన్ షూటింగ్ స్పాట్ ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో విపరీతంగా మూవీ షూటింగ్స్ జరిగేవండి. బాలీవుడ్ మూవీ షూటింగ్ కూడా చాలా ఎక్కువ తీసేవారు ఈ ప్రాంతంలో. దీనికి కారణం విశాలంగా ఉండే పచ్చిక మైదానం. వెళ్తున్న దారిలోనే ఈ డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఆగి 2 ఫొటోస్ క్లిక్ చేసుకొని ముందుకు వెళ్తే పాయికరా వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వచ్చు. బట్ ఈ వాటర్ ఫాల్స్ స్టెప్స్ రెనోవేషన్లో ఉండడం వలన క్లోజ్లో ఉంది. ఇది సేమ్ మన చాపరాయి వాటర్ ఫాల్స్ లాగే ఉంటుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఈ పాయికరా ప్రాంతంలోనే మెయిన్గా చూడాల్సిన ప్రదేశం పాయికరా బోటింగ్ పాయింట్. ఇక్కడ విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు వీలుంటే ఒకసారి ట్రై చేయండి.
ఊటీని 3 పార్ట్లుగా డివైడ్ చేస్తే ఊటీ లోకల్, కూనూర్, పైకరా. కూనూర్ ఫస్ట్ డే విజిట్ చేసి సెకండ్ డేలో ఊటీ లోకల్, పైకరా ఏరియాని విజిట్ చేస్తే ఈజీగా 2 డేస్లో ఊటీ ప్రాంతాన్ని మొత్తం కవర్ చేయొచ్చు. ఏదో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టు ఉంటుందండి ఇక్కడ. నిజంగా ఇంతకుముందు ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం రావడం. ఇప్పుడు చూసినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎండ కాసినప్పుడు వస్తాయి. అబ్బా స్పీడ్ బోట్ అది మామూలుగా పెట్టలేదు రేట్లు. 1500, 1400 రేట్ అంటే ఎవరు వెళ్తారండి బాబు సింగిల్ కానీ. పర్లే, మంచి లేక్ ఇది, సూపర్ లేక్, పైకరా లేక్ మాట. ఇక ఫైనల్గా కిందకి వెళ్తున్న దారిలో నీడిల్ రాక్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది ఒక లోయల ప్రపంచంలా ఉంటుంది. 40 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి వెళ్ళొచ్చు. చాలా పైకి ఎక్కాలండి ఇదే పాయింట్. ఎండ ఫుల్ కాస్తుంది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఈ పాయింట్లో అలా మా మీద నుంచి మేఘాలు బల్లే వెళ్ళేవండి. అప్పుడైతే హైలైట్ ఉంది లొకేషన్. దిగొచ్చు, ఫుల్గా ఎండ కాస్తుంది. ఆ పైన ఊటీలో మొత్తం మేఘాలతో కనిపిస్తుంది. ఆ దొడ్డపేట పీక్ అవన్నీని, ల్యాంప్స్ రాకు ఇవన్నీని మొత్తం మేఘాలతో కనిపించింది, పొగ మంచుతో కనిపిస్తుంది. ఇది ఒక్కటే ఫుల్గా ఉంది. చూసారా లొకేషన్ ఎలా ఉందో. ఆ పైకి ఎక్కాలి. జనసందడికి దూరంగా నీలగిరిలు ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చినట్టుగా కనిపించే చోటే ఈ నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఈ రాయి వేల ఏళ్ల గాలులు, వర్షాలు, మబ్బులు కలిసి చెక్కిన ఓ నిలువైన సంతకంలా ఉంటుంది. చుట్టూ ఉన్న కొండలు మెల్లగా వాలిపోతే ఇది మాత్రం అచంచలంగా నిలబడి ఉంటుంది. నీలగిరి కొండల మొండితనానికి ఇది ప్రతీకగా నిలుస్తుందండి. ఏది మిస్ అయినా పర్లేదు కానీ ఇది మాత్రం అసలు మిస్ అవుద్దండి. ఇక్కడ నుంచి విజువల్స్ మాత్రం సూపర్ కనిపించాయి. చివరగా వెళ్తున్న దారిలో మధుమలై ఫారెస్ట్ సఫారీ చేద్దామనుకున్నా కానీ నాకు వెళ్తున్న దారిలోనే చాలా జింకలు, ఏనుగులు కనిపించాయి. సఫారీలో కూడా మ్యాక్సిమం అవే కనిపిస్తాయని లైట్ తీసుకున్నాను. తమిళనాడు దాటుకొని తిరిగి మళ్ళీ కర్ణాటకలో ఉన్న మైసూర్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఎలా ఉందండి వీడియో? పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫైనల్గా లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.